కొబ్బరి దోశ లేదా కొబ్బరి అప్పం ఏ పేరుతో అయినా పిలవండి, రుచి మాత్రం కమ్మగా ఉంటుంది. వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. కమ్మగా ఉండే కొబ్బరి దోశ తయారీ విధానం చూద్దామండి. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. దాంట్లో వాటర్ పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 2 కప్పుల బియ్యానికి గాను 1 కప్పు అటుకులు లేదా 1 కప్పు అన్నం, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర అన్నం మిగిలిపోయి ఉంటే అన్నం వాడవచ్చు, లేదంటే అటుకులు అయితే అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత అటుకులు కూడా అప్పుడే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్న అటుకులను వేసుకుంటున్నాను 1 కప్పు. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి, ఒక 1/2 స్పూను షుగర్ వేసుకున్నాను. అలాగే ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదా, కొబ్బరి నీళ్ళు కొంచెం వేసుకున్నాను. అలాగే 1 కప్పు వాటర్, ఇవన్నీ పోసుకొని మిక్సీ జార్లో చక్కగా జారుడుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొబ్బరి ఫ్రెష్ కొబ్బరికాయ యూస్ చేయాలండి. అలాగే కొబ్బరి వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేయాలి. చూడండి పిండి చూడండి ఎంత తెల్లగా మల్లె పువ్వులాగా ఉందో. సో ఇలా ఒకసారి ఇదంతా చేత్తో కలిపేసుకోవాలి. ఏంటి చేత్తో కలుపుతున్నాను, గరిటతో కలుపుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. దీనికి ఒక కారణం ఉందండి. మన చేతిపైన ఉన్న గుడ్ బ్యాక్టీరియా అదంతా కూడా పిండిలో మిక్స్ అయ్యి ఈ పిండి ఫెర్మెంట్ అవ్వటానికి, అంటే పొంగటానికి సహాయపడుతుందండి. సో ఇలా శుభ్రంగా చేత్తోనే కలిపేసి ఓవర్ నైట్ అలా ఉంచేసేయాలన్నమాట, మూత వేసేసి. సో ఇది నేను రేపటికి ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. పిండి క్వాంటిటీ కూడా పెరిగింది చూసారా, అదిగో చూడండి అసలు ఎంత చక్కగా పొంగిందో చూడండి. ఇది ఇలా పొంగాలి అంటే మనం ఖచ్చితంగా అలా చేత్తో కలుపుకుంటేనే వస్తుందన్నమాట. సో ఇప్పుడు దానికి రుచికి సరిపడా మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకొని చక్కగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా పొంగిందండి పిండి మాత్రం. సో మనం ఇలా దోశ అట్ల పెనం పెట్టేసుకుని సిమ్లో కాదు హైలో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. దోశ కాలినంతసేపు ఇలానే ఉండాలి. సో ఒక ఫుల్ గరిట తీసుకొని అలా వేసేసేయాలన్నమాట. దాన్ని పైన స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు. సో అలా వేసేసి మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి. సో నేను చూపిస్తాను, అదిగోండి తిప్పి చూపిస్తున్నాను. మామూలుగా మనం తిరగేయాల్సిన పని లేదు. సో నేను చూపిద్దామని చెప్పి అలా చూపించాను. సో పైన చూడటానికి తెల్లగానే ఉంటుంది, బట్ మూత వేసేసి కుక్ చేస్తాం కాబట్టి చక్కగా కుక్ అయిపోతుందండి. తెల్లగా మల్లె పువ్వుల్లాగా ఉంటాయన్నమాట దోశలు, ఎంతో మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి చక్కగా వేస్తుంటేనే బెజ్జాలు పడుతుంది. సో ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. మనకి పైన ఉడకకపోతే అంటుకునేది చూసారా, దోశ కూడా ఏం అంటుకోవట్లేదు. చక్కగా ఇలా నేను వేస్తూ ఉన్నాను. ఆ కొబ్బరి అట్లు అయిపోతూ ఉన్నాయన్నమాట. చూడండి చక్కగా బెజ్జాలు పడి భలే వస్తుంది కదా. అలా కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి కుక్ చేసేసుకోవటమే. అసలు ఏమీ అంటుకోదన్నమాట పెనానికి, చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ లైట్గా ఉంటేనే బాగుంటుంది కలర్. ఇది మీకు చూపిద్దామనే నేను ఫ్లిప్ చేశాను, మామూలుగా అయితే తిప్పాల్సిన పని లేదు. సో ఇలా వేస్తూ ఉన్నానన్నమాట నేను. చక్కగా అయిపోతూ ఉన్నాయి, తినేస్తూ ఉన్నారు. అంత బాగుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అబ్బా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇది కొబ్బరి దోశ కాలుతున్నప్పుడు ఆ కొబ్బరి వాసన వస్తుంది చూశారు, అసలు ఎంత బాగుంటుందండి. అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందన్నమాట. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే అసలు కొబ్బరిలోనే ఉంటుంది కదా కొబ్బరి నూనె. కొబ్బరి వేయటం వల్లండి ఈ దోశలు చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. సో చాలా కమ్మగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. నేను తుంపి కూడా చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా దూదుల్లాగా ఉన్నాయో చూడండి. సో ఇది కొబ్బరి దోశ మీరు కొబ్బరి చట్నీతో కానీ, వేరుశనగ పప్పు చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ దేంతో అయినా సర్వ్ చేయొచ్చండి. సో ఇది నేను వెయిట్ లాస్ డిష్ అని కూడా అంటాను. ఎందుకంటేనండి ఈ కొబ్బరి దోశ తిన్న రోజండి మీకు తొందరగా ఆకలి కూడా అనిపించదు. ఎందుకంటే
కొబ్బరిలో కొబ్బరి పాలు, కొబ్బరి ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా. సో మీరు అబ్జర్వ్ చేయండి, కొబ్బరి అన్నం తిన్నప్పుడు కూడా అంత తొందరగా ఆకలి అనిపించదు, చాలా హెవీగా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట స్టమక్. సో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఒకసారి ఈ కొబ్బరి దోశ లేదా కొబ్బరి అప్పాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.